మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి, మీ కథల సమయం శ్రోతలందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు మనం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా లలిత శ్రీపతి గారు రాసిన స్నేహితుడా అనే కథ విందాం. ఈ కథ ఫేస్బుక్లోని కథా కడలి అనే సాహిత్య గ్రూప్లో నిర్వహించిన బాపురం వారి కథల పోటీలో మొదటి బహుమతి పొందిన కథ. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2025 సంవత్సరానికి గాను మన తెలుగు రాష్ట్రానికి చెందిన కుమారి రాణి సంయుక్త రాసిన స్నేహితుడు నవల ఎన్నికైంది. 2011లో ప్రారంభమైన ఈ పురస్కారంలో 50,000 రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం ఉంటాయి. ఈ అవార్డును దేశ రాజధాని ఢిల్లీలో ప్రదానం చేస్తారు. తర్వాత టీవీలో వార్తలు కనబడలేదు, వినబడలేదు అభిరామ్కి. రాణి సంయుక్త తన నెచ్చెలి దేశంలోనే ఎంతో గొప్పదైన కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకోబోతుంది. ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయింది అభిరామ్ మనసు. యువతను సాహిత్య సృష్టి వైపుకి ఆకర్షించేందుకు, యవ్వనంలోనే సాహిత్యానికి సేవ చేసే వారిని సత్కరించేందుకు ప్రభుత్వం సాహిత్య అకాడమీ యువ పురస్కారాలు అందిస్తుంది. 35 సంవత్సరాల లోపు వయసున్న సాహిత్యకారులు ఈ పురస్కారానికి అర్హులు. ప్రతిభావంతులైన యువ రచయితలకు అకాడమీ గుర్తించిన 24 భారతీయ భాషల్లో ఉత్తమ సాహిత్య సృష్టికి, ముఖ్యంగా కవిత్వం, నవలలు, కథలకి ఏటా అందించే ప్రతిష్టాత్మక గౌరవం ఇది. ఇంతటి గొప్ప పురస్కారం పూర్తిగా 25 ఏళ్లు కూడా లేని సంయుక్తకి దక్కుతుందంటే అభికి ఎంతో గర్వంగా అనిపిస్తుంది. సంతోషంతో మనసు ఉక్కిరిబిక్కిరవుతుంది. సంయుక్త తను చెక్కిన శిల్పం, తను వ్రాసిన కవిత, తెలుగు రాని ఆమెకు అక్షరాలు దిద్దించి తెలుగు పరిపూర్ణంగా నేర్పించిన తన శిష్యురాలు, తన స్నేహితురాలు. తన మనసులోని ప్రతి మాటని ఆమెతో పంచుకొని, ఆమె బాధపడ్డప్పుడు తన మాటలతో సేద తీర్చి, తను విజయం సాధించినప్పుడు తన సంతోషంలో భాగస్వామి అయిన ప్రియ నిచ్చెలి. విశ్వవిద్యాలయంలో తెలుగు సహాయ ఆచార్యుడిగా పనిచేస్తున్న అభిరామ్కి చిన్ననాటి నుంచి తెలుగు అంటే విపరీతమైన అభిమానం. అతని తాతగారు తెలుగులో శతకాలు, నాటికలు, కథలు రాసి పేరొందిన రచయిత. చిన్నప్పటి నుంచి ఆయన ప్రభావం అభిరామ్ మీద చాలా ఉంది. అందరూ లెక్కల గ్రూపో సైన్స్ గ్రూపో తీసుకుని ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతుంటే నువ్వెందుకు పనికిరాని తెలుగు చదువుతానంటావేంటి? చిన్నప్పటి నుంచి మా నాన్నతో చేరి ఆ తెలుగు పిచ్చి పట్టింది. ఏదో అభిరుచిగా తెలుగు చదువు, ఉద్యోగం రావాలంటే ఇంజనీరింగ్ చదివితే నయం. తండ్రి రమేష్ మాట వినకుండా అభిరామ్ స్పెషల్ తెలుగు తీసుకొని తెలుగులో డాక్టరేట్ సంపాదించి ప్రస్తుత ఉద్యోగంలో చేరాడు. తన తెలుగు అభిమానాన్ని అంతా సంయుక్తకి ఎక్కించాడు. 15 ఏళ్లు గడిచిన సంయుక్తతో మొదటి రోజు పరిచయం ఇంకా అభి కళ్ల ముందు కదులుతుంది. జయంతి, రాజారావు ఫోన్ చేశాడు. అమెరికాలో 20 సంవత్సరాలు గడిపింది చాలు, ఇంక ఇండియాకి వచ్చేస్తాను అంటున్నాడు. తనకి ఇక్కడ ఉద్యోగం దొరికిందట. మాలతి కూడా ఇక్కడ జాబ్ వెతుక్కుందట. సంయుక్తని 6వ క్లాసులో ఇక్కడే చేరుస్తాడట, రమేష్ భార్యతో చెప్పాడు. రాజారావు, రమేష్ పక్కపక్క ఇళ్లల్లో పెరిగారు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న స్నేహం వీరి మధ్య కూడా చిగురించింది. అభి, నీకెలాగో 10 పరీక్షలు అయిపోయాగా, సెలవుల్లో మా సంయుకి తెలుగు నేర్పే బాధ్యత నీదే. నీకు తెలుగు బాగా వచ్చని మీ నాన్న సర్టిఫికెట్ ఇచ్చాడు. రాజారావు చెప్తే సంతోషంగా ఒప్పుకున్నాడు. తెలుగు భాష మీద మక్కువతో ఇంట్లో తెలుగు మాట్లాడినా చదవడం, రాయడం సరిగ్గా రాని సంయుక్త తెలుగు ఒక సబ్జెక్టుగా చదవాలంటే సెలవుల్లో బాగా నేర్చుకోవాలని శ్రద్ధగా వినేది. ముందు చందమామలు, చిన్న కథల పుస్తకాలు సాయంతో, తర్వాత 6వ క్లాస్ పుస్తకం తెచ్చి సంయుక్తకి తెలుగు నేర్పాడు అభిరామ్. అభి, నువ్వు పాఠం చెప్తుంటే అస్సలు బోర్ కొట్టదు, ఇంకా వినాలనిపిస్తుంది. పెద్దయ్యాక నువ్వు కాలేజీలో లెక్చరర్ అయితే పిల్లలు చక్కగా నేర్చుకుంటారు. సంయుక్త పొగిడితే అందలం ఎక్కినట్లుండేది అభిరామ్కి. రమేష్, జయంతులకు అభి ఒక్కడే. అలానే రాజారావు, మాలతిల ఏకైక కుమార్తె రాణి సంయుక్త. పేరుకు పక్కపక్క ఇళ్లైనా ఇద్దరూ ఒక ఇంట్లోనే ఉండేవారు. ప్రతి విషయంలోనూ అభి సలహా తీసుకునేది సంయుక్త. అలానే తన సమస్యలు సంయుక్తతో చర్చించేవాడు అభి. అతను తెలుగులో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి చేస్తుంటే
ఆమె తనకిష్టమైన ఇంజనీరింగ్లో చేరింది, కానీ తెలుగు సాహిత్యం మీద మక్కువ తగ్గలేదు. ఉద్యోగరీత్యా అభి హైదరాబాద్లో ఉంటే సంయుక్త బెంగళూరు వెళ్ళింది. పుస్తక పఠనం అంటే ఇద్దరికీ పిచ్చి. కొత్త పుస్తకం రాగానే ఇద్దరూ చదివి అభిప్రాయాలు పంచుకునేవారు. ఒకసారి అభి, నేను ఒక కథ రాశాను, చదివి చెప్పు అంటూ పంపిన కథ చదివి, సంయు చాలా బాగా రాసావు, ఫలానా పత్రికకు పంపు అభి సలహాతో పంపితే వాళ్ళు వెంటనే వేసుకున్నారు. సంయుక్త, నీకు మంచి శైలి ఉంది, మంచి తెలుగులో రాస్తున్నావు, నువ్వు కొద్దిగా కృషి చేస్తే చాలా మంచి రచయిత్రివి అవుతావు, కథలు, కవితలు, నవలలు, అన్ని రకాల ప్రక్రియలు సాధించగలవు అని అభి ప్రోత్సహిస్తే, ఎక్కడ అభి, ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ చాలా ముఖ్యమైంది, అది అయ్యాక కొన్ని రోజులు సెలవు పెట్టి ప్రయత్నిస్తాను చెప్పింది సంయు. సంక్రాంతి సెలవులకి 2 కుటుంబాల వారు కలిసి పండుగ జరుపుకోవడం అలవాటు. ఇంటికొచ్చిన సంయుక్త అభితో ఇన్ని రోజుల కబుర్లు, ఆఫీస్ గురించి, అక్కడ ఫ్రెండ్స్ గురించి ఆపకుండా చెప్తూనే ఉంది. సంక్రాంతి రోజు అందరూ రమేష్ ఇంట్లోనే భోజనాలు చేశారు. అభి, నువ్వు సంయుక్త చదువులయ్యి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు, ఇంక మీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం, మీరేమంటారు అన్న తల్లి మాటలకి, ఏంటి మా ఇద్దరికి పెళ్ళా? ఇద్దరూ ఒకేసారి అరిచారు. ఇద్దరు తల్లిదండ్రులు ఆశ్చర్యంగా చూశారు. అయ్యో అమ్మ, పెళ్ళి ఆడపిల్లని చేసుకుంటారుగా, నాకు సంయుక్తం చూస్తే అస్సలు అలా అనిపించదు, ఈ దుర్మార్గుడిని చూస్తే నాకు భర్తగా అనిపించడు తెల్లబోయారు వాళ్ళు. మాకు పెళ్లి సంబంధాలు వెతికే పని తప్పిస్తారనుకుంటే ఇలా ఫ్లేట్ ఫిరాయించారేమిట్రా ఉసూరుమన్నాడు రమేష్. అంకుల్, అభి నాకు స్నేహితుడు, అన్న, గురువు అన్నీ, భర్త తప్ప. నాకెలాంటి వాడు భర్తగా సరిపోతాడో కూడా అభి కరెక్ట్గా చెప్తాడు. నాకు డిటో డిటో అన్నాడు అభి. సరిపోయింది, పోనీలే, చక్కా మాకు ఒక కొత్త ఇంటి నుంచి కోడలు, మీకు ఒక కొత్త ఇంటి నుంచి అల్లుడు వస్తారు మాలతి జయంతి తేల్చేసింది. సరిగ్గా నెల తర్వాత తండ్రి ఫోన్ చేసి, అభి, వచ్చే ఆదివారం సంయుక్త ఎంగేజ్మెంట్, పెళ్లి కొడుకు అంకుల్కి అమెరికాలో ఫ్రెండ్ కొడుకు, మంచి ఉద్యోగం, తెలిసిన కుటుంబం, 10 రోజుల్లో పెళ్లి కూడా. ఎలానో సంయుక్త అమెరికన్ సిటిజన్ కనుక వీసా సమస్యలుండవు, నువ్వు ఏకంగా ఒక 15 రోజులు సెలవు పెడితే అన్నీ చూసుకొని వెళ్ళొచ్చు. అంకుల్కి కాస్త పెళ్లి పనుల్లో సాయంగా కూడా ఉండాలి. సరే నాన్న, నేను ఆదివారం ఉదయానికి వచ్చి ఏకంగా పెళ్లి వరకు ఉంటాను సంతోషంగా అన్నాడు అభిరామ్. హాయ్, కాంగ్రాట్స్ పెళ్లి కూతురికి అని అభి అభినందిస్తే, నాకేంటో ప్రవీణ్ కొంచెం ఓవర్గా అనిపిస్తున్నాడు, అతనితో నేనేలాగా ఉండలేనేమో అనిపిస్తుంది అభి దిగులుగా అన్న సంయుక్తతో, అదేం లేదు, అంకుల్కి తెలిసిన కుటుంబం, నీకే అందరినీ వదిలి వెళ్లాలంటే దిగులుగా ఉండి ఇలా అనిపిస్తుంది, పెళ్ళయ్యాక అంతా బాగుంటుంది ధైర్యం చెప్పాడు అభి. సాయంత్రం ఫంక్షన్లో ప్రవీణ్ని కలిశాడు. హో, మీరేనా తెలుగు పండిట్? సంయుక్తకు బాగా తెగులు పిచ్చెక్కించారు. తెలుగు నేర్చుకొని తెలుగులో రాసి ఏం చేస్తుంది, ఆ పాత కవుల్లా అడుక్కోవడం తప్ప. అభిని ఈసడిస్తూ మాట్లాడితే సంయుక్త కళ్ళల్లో నీళ్లొచ్చాయి. దూరంగా వెలిగిపోతున్న మొహాలతో అందరితోనూ సంతోషంగా మాట్లాడుతున్న తల్లిదండ్రులను చూసి పక్కకి తిరిగి కళ్ళు తుడుచుకుంది. ఆ కాసేపట్లోనే అభికి ప్రవీణ్ స్వభావం అర్థమైంది. చాలా డామినేటింగ్ పర్సనాలిటీ, అతను చెప్పిందే చెయ్యాలి, లేకపోతే పెద్ద చిన్న కూడా చూడ్డం లేదు, గట్టిగా అరిచేస్తున్నాడు. అమ్మో, కూతురు తమ ఇంటికి మహారాణి అని రాణి సంయుక్త అని పేరు పెట్టుకున్నారు. పేరే కాదు, అలానే పెంచారు. ఈ రోజుకి సంయుక్త 2 ఇళ్లల్లోనూ మహారాణి. పెళ్ళయ్యాక సంయు ఈ మూర్ఖుడితో ఎలా ఉంటుందో. సరే, కొంతమంది పెళ్ళయ్యాక పూర్తిగా మారిపోతారు, సంయుక్త మంచితనం ముందు ఈ ప్రవీణ్ ఎంతా అనుకున్నాడు అభి. పెళ్లి వారంలోకి వచ్చింది. పనులు చకచకా జరుగుతున్నాయి. ఆ మర్నాటి నుంచి హల్దీ, సంగీత్, పెళ్లి కూతుర్ని చేయడం మొదలవుతాయి. పెళ్లి కొడుకు వాళ్ళకి పక్కనే ఇంకో ఇల్లు విడిదికి తీసుకున్నారు. ఆ రోజు ఇరువైపు బంధువులని భోజనానికి పిలిచారు రాజారావు దంపతులు. భోజనాల తర్వాత అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ప్రవీణ్ కూడా తన బంధువులతో జోకులు వేస్తూ మాట్లాడుతున్నాడు. అందులో సగం జోకులు సంయుక్త మీదే. ఈవిడ అసలు ఒక తెలుగు టీచర్ అవ్వాల్సింది. ఒక లావు కళ్ళజోడు, వెలిసిపోయిన నేత చీర, చిరిగిన గొడుగు వేసుకొని చిల్లులు పడ్డ హవాయి చెప్పులతో స్కూల్కి వస్తే
ఆవిడ క్లాస్లో పిల్లలు ఉండరు, అందరినీ రమ్మని బతిమలాడుకొని పాఠాలు చెప్పాలి. ఆహా, ఆ సీన్ ఊహించుకుంటే నవ్వు ఆగడం లేదు. ఆ ఫ్రెండ్ అభి కూడా తెలుగు పండితుడు, క్లాస్కి పంచి కట్టుకొని వెళ్తాడు. ఇక్కడ మాత్రం జీన్స్ ప్యాంట్ వేసుకొని షో పెడుతున్నాడు. పాపం తెలుగు క్లాస్లో పిల్లలుండరు, జీతాలు ఎలా వస్తాయి, బతకలేక తెలుగు పంతులు. ఇలా సాగుతుంది అతని మాటల ప్రవాహం. ప్రవీణ్కి అభిని చూస్తే బాగా అసూయగా ఉందని సంయుక్తకి పూర్తిగా అర్థమైంది. తను ప్రతి మాటకి అభి ప్రస్తావన తేవడం సహించలేకపోతున్నాడు. కానీ తనేం చేస్తుంది? అభి తన జీవితంలో ఒక భాగం అయిపోయాడు. మనసులో అగ్ని రగులుతుంటే పైకి నవ్వుతూ ఉంది. అప్పుడే అభి, సంయు, ఈ ప్రకటన చూసావా? ఈ ప్రముఖ పత్రిక వారు నవలల పోటీ పెట్టారు. 1 నెల టైం ఉంది. నువ్వు మంచి నవల రాసి పంపితే తప్పక నీకు బహుమతి వస్తుంది. ప్రవీణ్, మీకు తెలుసా, ఇప్పటికే సంయు రాసినవి సుమారు 10 కథలు ప్రముఖ పత్రికల్లో వచ్చాయి. తనకి భాష మీద మంచి పట్టు ఉంది, మంచి శైలి. ఆగకుండా మాట్లాడుతున్న అభిని ఆగమన్నట్లు చెయ్యి చూపింది. స్టాప్ ఇట్ అభి. ఏంటి, నేను తెలుగు నవల రాయాలా? దాన్ని పోటీకి పంపాలా? తెలుగు అంత ఇష్టంగా చదివిన వాడివి నువ్వే రాయొచ్చు కదా. ఏ, నీకు రాయడం రాదా? నేను రాస్తే అందరికీ తెలుగు రాని అమ్మాయికి నేనే తెలుగు నేర్పించాను, నా వల్లే కథలు నవలలు రాస్తుందని గొప్పలు చెప్పుకోవాలా? నీ మెప్పు కోసం నేను నవల రాయాలా? నేను ఇంజనీర్ని, అమెరికన్ సిటిజన్ని. ఇంకో అమెరికన్ సిటిజన్ని పెళ్లి చేసుకుంటున్న నాకు ఈ తెలుగు ట్రాష్ అవసరం లేదు. ఇంకెప్పుడు నా దగ్గర తెలుగు గురించి, రచనల గురించి మాట్లాడుకో. గట్టిగా అరుస్తున్న సంయుక్తం చూసి అందరూ తెల్లబోయారు. సంయుక్త అంటూ ఆపబోయిన తల్లి చెయ్యి విసిరికొట్టి లోపలికి వెళ్లబోతుంటే, ఏమిటి, ఒకరు మెప్పు కోసం మీరు ఏదో చేయాలని అనుకోవడం లేదా? అంత కోపంగా అనొచ్చా? అది 10 మందిలో అంత కఠినంగా అంటూ నన్నెలా అవమానించగలిగావు సంయు? సారీ, ఎలా అవమానించగలిగారు సంయుక్త గారు? నాకున్న గాఢ స్నేహితుల్లో మీరొకరు. నా నేస్తాన్ని అంత ఎత్తున చూడాలని, తన గొప్పదనాన్ని 10 మంది గుర్తించాలని, తన గౌరవ మర్యాదలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవాలని అనుకున్నాను. కథ, కవిత, నవల, నాటిక, ఇలా తెలుగు భాషలోని ప్రతి ప్రక్రియకు సంబంధించిన ఓ రచన మీ నుంచి రావాలని, ఆ రచన పుస్తక రూపం సంతరించుకోవాలని నేను ఆశపడ్డాను. అలా ఆశపడడం ఓ నేరం అని నేను అనుకోవడం లేదు. అలా అని మీరు భావించినా, తద్వారా మిమ్మల్ని నొప్పించినా నన్ను పెద్ద మనసుతో క్షమించండి. ఇక నేను ఆ విషయం ఎప్పుడూ మీతో ప్రస్తావించనులేండి. అసలు మీకు ఎదురే పడను. ఇక సెలవు. 2 చేతులు జోడించి అంటూ పెద్ద అడుగులు వేస్తూ వెళ్ళిపోతున్న తన ఆప్తమిత్రుడైన అభిరామ్ని నివ్వెరపోతూ చూసింది రాణి సంయుక్త. తాను చేసిన తప్పు తెలుసుకున్నా చేతులు కాలేక చేసేది లేదు అనుకుంటూ బాధగా కళ్ళు తుడుచుకొని లోపలికి వెళ్ళిపోయింది సంయుక్త. ఆవేశంగా ఇంట్లోకి వచ్చి తన బట్టలు 4 పెట్టెలో వేసుకుని కారు ఎక్కిన అభికి తల్లి, తండ్రి కూడా కారులో కూర్చుంటే, మీరెక్కడికి? కోపంగా అన్నాడు. నీతోనే వస్తాం, లేదంటే నువ్వు వెళ్ళొద్దు. తల్లి మాటకి ఏం మాట్లాడకుండా కారు నడిపాడు. ఒక 10 రోజులు అయ్యాక కొద్దిగా ధైర్యం వచ్చిన రమేష్, జయంతి ఊరు వెళ్ళిపోయారు. తర్వాత ఫోన్లో సంయుక్త గురించి ఏదో చెప్పబోయిన తల్లిని, ప్లీజ్ అమ్మా, నాకెవరి గురించి ఏమీ చెప్పకు అంటూ ఆపినా, సంయు ఆ పెళ్లి ఆపేసింది అన్న మాట మాత్రం విన్నాడు. పెళ్ళి ఆగిపోయిందా? ఎందుకు? తన వల్లేనా? సంయుక్త ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడు తను. ఆమె కోపం తన మీద కాదా? ఆ రోజు ఏదైనా చెప్పాలనుకుందా? అంత గాఢ స్నేహితురాల్ని ఏమర్థం చేసుకున్నాడు? అభి బాధపడని రోజు లేదు. సుమారు 6 నెలల తర్వాత ఇవాళ టీవీలో ఈ వార్త. ఫోన్ మోగింది. చూస్తే తల్లి నుంచి. చెప్పమ్మా. ఒరేయ్, నువ్వు ఈ వార్త వింటే ఎగిరి గంతేస్తావు. సంయుక్త, మన రాణి సంయుక్త రాసిన తెలుగు నవలకి కేంద్ర సాహిత్య అకాడమీ ప్రైజ్ వచ్చింది. నాకెందుకు చెప్తున్నావమ్మా? ఆమెకు నేనేమవుతాను? నేను చెప్పలేదా ఆంటీ? వాడికి నా మీద కోపం పోదు. నేను చచ్చాకే వస్తాడు నన్ను చూడ్డానికి, నాతో మాట్లాడడానికి. పక్క నుంచి ఏడుస్తున్న సంయుక్త గొంతు వినిపిస్తుంది. గుండె మెలిపెట్టినట్లయింది అభికి. సంయు, నన్ను క్షమించు. ప్లీజ్ ఏడవకు. నిన్ను చూడక, నీతో మాట్లాడక నేను పిచ్చివాణ్ణి అయిపోయాను. నీకు తెలీదు 6 నెలల నుంచి ఎంత కుమిలిపోతున్నానో.
ఇందాక టీవీలో నీ బహుమతి గురించిన వార్త విని ఎంత పొంగిపోయానో తెలుసా నీకు? అన్ని అబద్ధాలు. ఇన్ని నెలల నుంచి నాతో మాట్లాడలేదు. నేను కనిపిస్తే చూడాల్సి వస్తుందని, మాట్లాడాల్సి వస్తుందని కనీసం ఇంటికి కూడా రాలేదు. ఉద్యోగం మానేసి నీ కల నెరవేర్చాలని మనకదే నేను నవలగా మలిచాను. నా స్నేహితుడికే ఈ బహుమతి. నేను నీకేమీ కాను, నాకు మాత్రం నువ్వే అన్నీ. నీకు ఈ సంగతి తెలీదు, అక్కర్లేదు వెక్కుతూ అంటుంటే భరించలేకపోయాడు అభిరామ్. ప్లీజ్ అమ్మా, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమను. రేపు పొద్దునలోగా నేను అక్కడ లేకపోతే నా మొహం చూడొద్దను. నేను ఇప్పుడే బయలుదేరొస్తున్నా. హడలిపోయింది జయంతి. అభి, నువ్వు కార్ డ్రైవ్ చేసుకొని రాకు. ఆవేశంతో ఎక్కడైనా గుద్దేస్తే కష్టం. భయపడకమ్మా, నేను క్యాబ్ బుక్ చేస్తాను. ఇంకో 6 గంటల్లో ఇంట్లో ఉంటా. సంయుక్త, ఆఖరి అవకాశం ఇవ్వు నీ స్నేహితుడికి అభ్యర్థించాడు. మరో నెల తర్వాత. అభి, ఇతను విశాల్, నా పాత ఆఫీస్లో కొలీగ్. ఇతనికి సాహిత్యం అంటే మంచి అభిలాష. ప్రవీణ్ కంటే ముందే ప్రపోజ్ చేశాడు. నేనే ధైర్యం చేసి అమ్మ వాళ్ళతో చెప్పలేకపోయా. నీకు ఓకే అయితే పెళ్లి చేసుకుంటా. విశాల్, ముందే చెప్పానుగా, నా స్నేహితుడు ఒప్పుకుంటేనే మన పెళ్లి. అభిగారు, నా ప్రాణం మీ చేతిలో ఉంది సార్. సంయుక్తను పెళ్లి చేసుకోకపోతే నేను పెళ్లే చేసుకోను. తనను నిజంగా రాణిలో చూసుకుంటాను. బతిమలాడుతున్న విశాల్ని చూసి, నాకు సంయుక్తకి మధ్యన ఉన్న స్నేహాన్ని అర్థం చేసుకొని జీవితాంతం మా స్నేహాన్ని కొనసాగించడానికి సహకరిస్తే నాకు ఓకే విశాల్. సంయుక్తతో అంత స్నేహం కాకపోయినా నాతో కూడా స్నేహితుడిగా ఉంటానంటే నాకన్నా సంతోషపడేవారు లేరు అభి. స్నేహహస్తం చాపాడు విశాల్. సరే, సంయుని రాణిలాగా చూసుకుంటావు. మరి నన్ను కూడా నెత్తి మీద దేవుళ్లాగా చూడాలి, సరేనా? అంతకుముందే విశాల్ తనని కలిసిన సంగతి బయట పెట్టకుండా సరదాగా నవ్వుతూ అన్నాడు అభి. మరి నీ పెళ్లి నీ కొలీగ్ స్నేహ ఇంట్లో అందరితో పాటు నాకు కూడా చాలా నచ్చింది. నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ముందు నీ పెళ్లి, తర్వాత నాది. ఇంట్లో నుంచి జయంతి మాలతితో కలిసి బయటికి వస్తున్న స్నేహం చూసి సిగ్గుగా నవ్వేశాడు అభి. ఆంటీ, నా అవార్డు తీసుకోవడానికి మేము 4 కలిసి వెళ్ళాలి. ఇంక మీ ఇష్టం, పెళ్లిళ్ళు చేసి పంపుతారో ఇలానే పంపుతారో అల్లరిగా అంది సంయుక్త. వీళ్ళు మళ్ళీ మనసు మార్చుకునేలోగా తొందరగా పెళ్లిళ్ళు కానివ్వాలి మాలతి. ముహూర్తాలు వెంటనే పెట్టించాలి. అవును జయంతి, ఈ మగవాళ్ళిద్దరినీ ఇప్పుడే బ్రహ్మగారి దగ్గరికి తరుముదాం. హాల్ దొరక్కపోతే ఇంటి ముందు కొబ్బరాకుల పందిరి వేసి పెళ్లి చేద్దాం. వీళ్ళని ఇంట్లో నుంచి తోసేసి మనం 4 హాయిగా సెకండ్ హనీమూన్కి వెళ్ళిపోదాం. ఆ 4 కాబోయే జీవన సహచరులు చిన్ననాటి స్నేహితుల్లా ఒకరి మీద ఒకరు సరదాగా జోక్స్ వేసుకుంటూ మనసారా నవ్వుకుంటూ మాట్లాడుకుంటుంటే కంటి నిండుగా చూసుకొని లోపలున్న వాళ్ళకి ఆ సంతోష వార్త చెప్పడానికి ఆత్రంగా వెళ్లారు కన్నతల్లులిద్దరూ. ఇదండి లలితా శ్రీపతి గారు రాసిన స్నేహితుడా కథ. మరొకసారి మీ కథల సమయం శ్రోతలందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ కథ మరింత మందికి చేరువయ్యేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.